ఎన్నికలు వస్తున్నాయి కదా, తిరుగుతుర్రా వీళ్ళంతా? తిరుగుతున్నారు కదా, ఆ, కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు, తెలంగాణ వాళ్ళు తిరుగుతున్నారు. ఎటువైపు మరి ఏమనుకుంటారు మీ వాళ్ళంతా, వాడకట్టోళ్ళంతా? ఏమో కేసీఆర్కి వేస్తామని కొందరు అంటారు, రేవంత్ రెడ్డికి వేస్తామని కొందరు అంటారు. ఆ, ఇక వాళ్ళు గెలిచిన దాకా తెలియదు, అంతే. అంటే ఎవరంతా మంచిగా ఉన్నాయి అంటారు? రేవంత్ రెడ్డి అత్త మంచిగా ఉంటుందా, కేసీఆర్ అత్త మంచిగా ఉంటుందా, ఏమనుకుంటారు? కేసీఆర్ వస్తే బాగుంటుందని అనుకున్నాం మేము, ఆ, అని ఏమో. ఇట్లా మాగంటి గోపీనాథ్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ, చేసిండు ఏమన్నా అభివృద్ధి పనులు చేసిండా? ఏమో ఇక అప్పుడు అయిన ఇండ్లు అప్పుడు ఇది కాంగ్రెస్ ఇచ్చిండే మాకు ఇండ్లు అవి. ఆ, ఆయన ఎవరు జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిండు. ఓకే. మేము ఇక్కడ వచ్చి 40-45 ఏండ్లు ఆయే. ఆ, ఇక అప్పుడు ఇక్కడ ఇండ్లన్నీ ఎవరి లేకుండే, గుట్టరాళ్ళు ఉండే, ఆ గుట్టరాళ్ళలో ఉన్నాము. ఆయనని ఇచ్చిండు జనార్దన్ రెడ్డి, కరెంటు పిరి రాసిన కారాట్లు ఆయననే ఇచ్చిండు. మాకు ఇవి వచ్చినాక ఏం చేయలేదు. అంటే మరి ఆయనకి ఇస్తారా, కాంగ్రెస్ కి ఇస్తారా, లేకుంటే ఇటు బీఆర్ఎస్ కి ఇస్తారా? ఇక మాకు తెలంగాణ ఈయన రామారావు వచ్చినాక పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చింది, ఇళ్ళ పట్టాలు ఆ, ఇచ్చింది. అప్పుడు ఇవ్వలేదు. 10-15 ఏండ్లు ఉన్నాం కానీ ఇవ్వలేదు. ఇట్లా నవీన్ యాదవ్ తెలుసా? నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరఫున ఉన్నాడు కదా. ఆయన 2 మాటలు నిలబడ్డారు, 2 మాటలు పడిపోయిండు. ఆ, ఇప్పుడు మళ్ళా నిలబెట్టిరు కాంగ్రెస్. ఇప్పుడు ఎట్లా ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయంట? ఏమో గెలిపి అని అడుగుతున్నారు. అంటే 2 ఓడిపోయాడు కదా, అదేమన్నా వర్కౌట్ అయితే ఇక్కడ మళ్ళా? ఇక వర్కౌట్ అవుతుంది అంటే ఈ పొద్దు రేపు వీటితో పని. ఫైనల్ ఏం చెప్తావు? అంటే కేసీఆర్ అటు మాగంటి సునీత వస్తే మంచిగా ఉంటుంది అంటావా, ఇటు నవీన్ యాదవ్ వస్తే మంచిగా ఉంటుంది అంటావా, ఏమంటావు? ముందుగా ఆయన వచ్చిండు కదా, గోపినాథే వచ్చిండు. ఇప్పుడు వాళ్ళ భార్య ఉన్నది కదా. వాళ్ళ భార్య నిలబెట్టిర్రు. ఆ, ఇక ఆడామె ఉన్నది కదా అని అందరు ఆడేవాళ్ళు అయితే బాగుంటది అని అంటున్నారు. ఆ, ఇక ఎవడు చేసేది తెలియకొచ్చింది. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా, నేనే చేసేపు అయితే అక్కడ వేసేది తెలియకొచ్చింది, ఇక్కడ చేసేది తెలియకొచ్చింది. ఆ, ఇక అంతే. అంటే మాగంటి సునీత అమ్మ ఈమె, నవీన్ యాదవ్ ఏమో కాంగ్రెస్ తరఫున. అవు వీళ్ళకి ఎట్లా ఉంటది? అప్పుడు తెలుగుదేశం పొంటి నిలబడి ఉండే నవీన్ యాదవ్ రాలేదు, పతాకి పార్టీకి నిలబడి ఉండే రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో నిలబెట్టిర్రు. ఇప్పుడు వీళ్ళు సన్న బియ్యం ఇస్తాను, అవి చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు చెప్తున్నారు. ఇక ఇస్తున్నారు, అదే దొడ్డు బియ్యం మిషన్ పడుతున్నారు, సన్న బియ్యం చేస్తున్నారు, ఇస్తున్నారు. అప్పుడు కేసీఆర్ ఉండగా మాకు సంవత్సరం 2 మాటలు రైతు బంధు పైసలు వేస్తుండే, మాకు ఆ రైతు బంధు పైసలు లేవు. రుణమాఫీ చేస్తానన్నాడు, అవి లేవు. వడ్డీకి తెచ్చి కట్టినాం, 95,000 కట్టినాం. దీని వరకు మాకు మాఫీ కాలేదు. ఎవరికి చేస్తున్నాడు, చేసినోనికి చేస్తున్నాడు, ఎద్దున్నోనికే దుడ్డి అన్నట్లున్నది. మా అట్లాంటి వాళ్ళకి అయితే ఏం చేయలేదు. మాకైతే అస్సలు 95,000 మిత్తికి తెచ్చి కట్టినాం, రూపాయి మాఫీ కాలేదు. ఓట్లు వేరి మళ్ళీ వేస్తాము, మీకు అన్ని చేస్తామని అంటున్నారు. ఇక ఏమో మరి అదే, అప్పుడు కూడా ఆడవాళ్ళకు ఆయన 3,000 ఇస్తాను అన్నాడు, ఈయన 2,500 ఇస్తాను అన్నాడు. తులం బంగారం అన్నాడు, ఆ బంగారం ఎక్కడో పెళ్లిళ్ళ పిల్లలు పుట్టిన 20 వరకు. ఆయన కేసీఆర్ ఉండగానే చేసిండు అవి ఇండ్లు, కొత్త ఇండ్లు, కంప్లెక్స్లు అని అంటారు కదా, ఇవి ఆయన ఉన్నప్పుడే మంజూరు అయినాయి. ఈయన వచ్చి పంచోడు చేస్తున్నా, నేను చేస్తున్నా అని చెప్తున్నాడు, అంతే. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఏమనుకుంటారు, ఎటువైపు మొగ్గు చూపుతారు? ఏమో ఎటువైపు అంటే ఆమె దిక్కే వస్తారా ఏమో మరి తెలియదు. ఇట్లా నవీన్ యాదవ్, మాగంటి సునీత వీళ్ళు పోటీ బాగా గట్టి పోటీ ఉన్నాయి, తగ్గపోరు అంటారు. ఎటువైపు అని అంటారు, ఎటువైపు చూస్తారు, ఏమనుకుంటారు? ఏమో ఇక జనాలు వేస్తే తెలియాలి, ఎవరు వచ్చేది ఎవరు రాంది అప్పుడు తెలుస్తుంది. ఇట్లా రేవంత్ రెడ్డి ఏమంటుండో, సంక్షేమ కార్యక్రమాలు 2 సంవత్సరాల నుండి మీకు అందిస్తున్న సన్న బియ్యం కానీ, లేకుంటే ఫ్రీ బస్ కానీ ఇవన్నీ అందిస్తున్నాను, మళ్ళీ గెలిపియ్యరి అని అంటుండ్రు. అవును, ఆయనను గెలిపియనికే ఇబ్బంది ఏం లేదు. ఏది 2,500 ఇస్తా అన్నాడు, అది లేవు. ఇల్లు శాంక్షన్ ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, రేషన్ కార్డు అన్నాడు, అది లేదు. రేషన్ కార్డులు ఇస్తురంట ఏడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి వచ్చింది డబ్బులు పెట్టి. అప్లై మళ్ళీ పింఛన్ వాళ్ళకి పింఛన్ లేదు, 4,000 పింఛన్ అని అది లేదు, తోలం బంగారం అని అది లేదు, గ్యాస్ అనే గ్యాస్ లేదు. ఏవి ఆయన చేసినాయి. గెలిపిస్తే చేస్తా అంటే గెలిపించిన దాకా అట్లనే ఉంటాడు. ఆయన తొలం బంగారం అయితే పెట్టాలి కదా, ఒప్పుకుంది. 1,00,000 1,00,000 రూపాయలే ఇచ్చిండు,
అంటే తులం బంగారంకి రేటు పెరిగిందంట కదా. అప్పుడు తెలియదు, ఆ పథకం చెప్పేటప్పుడు తెలియదా పెరుగుతుంది పెరగదని. అంటే కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయిండు. ఇప్పుడు ఆయన అప్పుల పాలు చేసిండు కరెక్టే. నువ్వేం చేసినావు? నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు సడన్ గా? నువ్వు కొంచెం ఆలోచించి చెప్పుకోవాల్సింది కదా. అట్లా సిలిండర్ 500 సిలిండర్ ఏ రాలేవు. ఫ్రీ కరెంట్ గానీ ఫ్రీ కరెంట్ అయితే గంటలు గంటలు తీస్తాడు ఊర్లల్లో. ఇప్పుడు అప్పట్లాగా కరెంటే ఉంటలేదు అసలు. అట్లా నవీన్ యాదవ్ గురించి ఏం చెప్తారమ్మా? నవీన్ యాదవ్ గురించి మంచిగానే అంటారు. ఏమో వచ్చేది వస్తాండొచ్చు. ఇప్పుడు తీసేస్తా అంటాడు కదా. కర్ణాటక బాగా చేసిండు ఆయన. తెలంగాణ సైడ్ ఏం చేసిండు? ఫ్రీ బస్ ఒకటి, గా బియ్యము, గా అంతే. పనులు కూడా తగ్గిపోయినాయి. పంట నష్టం పైసలు కూడా వేయట్లేదు. ఇంకేం చేస్తాం? అప్పుడు మంచిగా ఉందంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. 2 మాటలు వేస్తుండే ఈయన ఒక్కసారే వేసే వచ్చినాక. కాలువలన్నీ అసలు ఘోరంగా ఉన్నాయి రోడ్లన్నీ. మళ్ళీ ఆయన ఉన్నప్పుడు లేకుండా అవన్నీ అన్నీ అన్నీ అంతా చేస్తుండు. ఇప్పుడు ఈయన చేస్తా అంటుండు, చెయ్యాలి కదా. పథకం వచ్చినప్పటి నుంచి నువ్వు బంగారం పెరిగిపోయిందని ఈ రోజు వచ్చిందా ఆలోచన? ముందు రాలేదా? మంత్రులు అంటారు కదా పెరిగిపోయింది, ఎక్కడ నుండి మరి నువ్వు ముందెందుకు ఒప్పుకున్నావు? ఆ మాట ఎందుకు వచ్చింది నోట్లకెళ్ళి? బంగారం ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నావు? చీరలు కూడా ఇయ్యట్లేడు. అవి ఎక్కడ పోతాయి? ఇందిరమ్మ చీరలు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. ఇక ఇవన్నీ ఇచ్చిండు, అప్పుడు అవి ఇస్తాడు. ఇక 2500 అన్నాడు. ఆ తర్వాత ఆయన అటు ఈయన ఇటు. లేని వాళ్ళది పరిస్థితి ఘోరంగా ఉంది. ముసలి ఏమో మళ్ళీ బీజేపీ అయితే సప్పుడు అంతగానం లేదు, కానీ కాంగ్రెస్ ఇదే ఉంది. కానీ ఏమో టీఆర్ఎస్ ఇదే ఉంది.